హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మరొక రోజులోనికి స్వాగతం. మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు ఎవరెవరైతే వారి స్పెషల్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, బర్త్డేస్ అండ్ మ్యారేజ్ యానివర్సరీస్, వారికి దేవాది దేవుని మెండైన దీవెనలు కలుగుగాక. అలాగే మనందరి తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జీవాహారము యాకోబు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. జేమ్స్ చాప్టర్ 3 verse 18. And the fruit of righteousness is sown in peace of them that make peace. Amen. ప్రియ సహోదరులారా, నీతి ఫలము సమాధానము. మాకు చాలా ఫలాలు తెలుసండి. మామిడి పళ్ళు, యాపిల్స్, ఇలా చాలా తెలుసు. కానీ నీతి ఫలం ఏంటి మాకు తెలీదు. ఎక్కడ దొరుకుతాయి అవి కదా? అవి దేవుడి దగ్గర దొరుకుతాయి. ఆత్మీయ ఫలములలో సమాధానమను ఫలము నీతి ఫలము. మనము కేవలము వరములను ఆపేక్షించు వారం మాత్రమే కాక, ఫలములను వరములను సమానంగా దేవుని యొద్ద ఆపేక్షించినట్లయితే ప్రభు తన అడుగువారికి మరి నిశ్చయముగా దయచేవాడు. చాలామందికి భాషలతో మాట్లాడు వరము తెలిసి ఉంటుంది కదా. అయితే వరముల కన్నా ఫలములు పొందుకోవాలంటే ఇంకా మనలో దీనత్వము, విధేయత చాలా అవసరము దేవుని ఎదుట. యాకోబు గారు విశ్వాసమునకు నాలుకను స్వాధీనపరచుకుని శక్తిని ఇస్తుందని మనకి ఇక్కడ గట్టిగా నొక్కి చెప్తున్నారు. నాలుక చిన్నదైనను గొప్ప శక్తి కలిగి ఒకే కళ్ళెముతో స్వాధీనపరచుటకు ఆవశ్యకము. విశ్వాసమునకు అట్టి సామర్థ్యం ఉన్నది. పరలోక జ్ఞానము సంపాదించుకొని ఇహలోక జ్ఞానమును విడిచిపెట్టుటకు విశ్వాసం మనకు సహాయపడుతున్నది. విశ్వాసం ద్వారా మనము లోకమును విడిచి ప్రత్యేకింపబడి దేవునితో లోబడుచున్నామని, సాతానును ఎదిరించి నిలిచి దేవునికి సమీపించుచున్నామని, చివరిగా విశ్వాసము ప్రభు యొక్క రాకడ నిమిత్తమై దీర్ఘశాంతముతో ఎదురుచూచున్నదని, ఇబ్బందులను, శ్రమలను, సనుగు గొనుగులను, అలవాట్లను నిశ్చయముగా వదిలిపెట్టవాలని మనకు ఈ పత్రిక ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పత్రిక మనకు బోధిస్తున్నది. అయితే విశ్వాసము అన్ని విషయాల్లో మనకు ఓర్పును, నిరీక్షణను దయచేస్తుంది. మనిషి అన్నింటినీ సాధు చేయగలడంట. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు అవుతుందట. దేవుడు మనకిచ్చిన ఫస్ట్ బ్లెస్సింగ్ అదే. మీరు అభివృద్ధి పొంది ఈ యొక్క లోకమంతా నిండించి దానిలోని సమస్తాన్ని లోబరుచుకొని ఏలండి అని. అయితే మనిషి తన సొంత నాలుకను సాధు చేయనిరడంట. అది మరణకరమైన విషంతో నిండి ఉన్నది. దేనితో తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము, అలాగే ఈ నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాం. ఒక నోటి నుండి ఆశీర్వచనము, శాపవచనము బయలు వెళ్తున్నాయి. నేను చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు, పెంతెకోస్తు చర్చికి వెళ్ళేదాన్ని. అక్కడ ఒక సిస్టరు అన్య భాషలతో బాగా మాట్లాడేదన్నమాట. ప్రార్థన చేసేది అలా గట్టిగా. నాకు అది చూసి చాలా ఇష్టం అనిపించింది. సో షీ ఈజ్ అ స్పెషల్ అని అనుకునేదాన్ని ఎప్పుడు కూడా. అయితే ఆమెతో మాట్లాడాలని నేను ట్రై చేసేదాన్ని. అలా ఎలా మాట్లాడుతున్నావు, దేవుడు నీకు కనిపిస్తాడా, ఇలా అనేకమైన క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు మా బాబు కూడా అలాగే అడుగుతూ ఉంటాడు అన్న క్వశ్చన్స్. అయితే ఆమెకు విపరీతమైన గర్వం ఉండేది. మామూలుగా ఎవరితోనూ మాట్లాడేది కాదు. అప్పుడు నేను అనుకున్నాను, అలా నిజంగా దేవుడు దర్శిస్తే, పరిశుద్ధాత్ముడు ఆ విధంగా క్రియ చేస్తే ఈమెకెందుకు ఇంత అహంకారము అని. నిజం కదా. ఇప్పుడు పిల్లవాని వలె కాక మనం పెద్దవారిమే యోచిస్తున్నాం కనుక, దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఎన్ని తలాంతులున్నా, ఎన్ని వారు వరములు కలిగి ఉన్న, ఫలములు పొందుకున్న, విధేయత అన్నది వారిలో మొదటి లక్షణంగా ఉంటుందని అర్థం చేసుకున్నాం.
కదా. చాలామంది చర్చికి వెళ్తుంటారు, మళ్ళీ లోకంలోనూ అనేకమైన మాటలు, వ్యర్థమైన మాటలు నోట్లో నుంచి గుప్పిస్తూ ఉంటారనమాట. చెడ్డ మాటలు వినడానికి చెవులు పగిలిపోయేంత మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం ఫలితం పొందుకుంటారు? అలాంటి వారు వారి జీవితాల్లో దేవుని యొద్ద నుంచి ఏమి ఫలములు, ఏమి ఆశీర్వాదములు ఆశించగలుగుతున్నారు? మళ్ళీ దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రభువా? నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, ఇన్నిసార్లు మీకు మొరపెడుతున్నాను, అడుగుతున్నాను, కానీ ఏ రకంగా? దేవాది దేవుని త్రాసు అన్నది నిజంగా ఎప్పుడూ సమానంగా ఉంటుందండి. అందులో మన యొక్క క్రియలు, మన యొక్క విశ్వాసము రెండు కూడా పరీక్షింపబడతాయి. క్రియలు లేని విశ్వాసము మృతము కదా. అందుకే గలతీయులకు 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోసుకుంటాడని. మనము ద్రాక్ష పళ్ళు తోట వేసి అక్కడ పల్లేరుకాయలు ఏరుకొనకు కదా. మనం ఏ రీతిగా మంచి కార్యములు చేస్తామో ఆ రీతిగా మంచి ఫలములు ఖచ్చితంగా పొందుకుంటాం. నీళ్ళు ఇచ్చేవాడికి నీళ్లు పోయబడతాయి, నిప్పులు పోసిన వాడికి నిప్పులే కదా. మరి ఏ విధంగా మంచిది మనము దేవుని యొద్ద నుంచి కోరుకుంటాము? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎటువంటి స్థితిలో? ఆయనకు ఏమీ కూడా ఆయన ఎదుట ఏవి కనిపించిన స్థితిలో ఆయన ఒంటరిగా పిలువబడ్డాడు. ఆయన నిరీక్షణ కలిగి పునాదులు గల పట్టణములకై గుడారాల్లో నివసిస్తూ దేవాది దేవుని వెంబడించాడు. ఎటువంటి విశ్వాస క్రియలు మన జీవితంలో మనం చూడగలుగుతున్నామా? కొంచెము అస్వస్థత వస్తే, కొంచెము అనారోగ్య పాలయ్యి మనము బలము తగ్గిపోతే దేవాది దేవుని యొక్క నిరీక్షణతో ఉండగలుగుతున్నామా? బాగలేనప్పుడు ప్రభువా నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ఇలా ఉంటాను, అలా ఉంటానని రకరకాలుగా దేవునికి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ లాగా అనేకమైన మాటలు ఇస్తాం. దేవుడితో నేను మాట్లాడుతున్నాననే విషయం మర్చిపోయి దేవుడికి ప్రామిసులు చేస్తాం. కానీ కొంచెము ఆరోగ్యం బాగా అవ్వగానే, కొంచెము సంతోషము నీకు ఎక్కువ అవగానే అనకూడదు, కానీ అవన్నీ మర్చిపోయి ఒళ్ళు కొవ్వెక్కిన వారి వలె ప్రవర్తిస్తూ దేవుణ్ణి దుఃఖపరిచిన వాడిగా ఎన్నిసార్లు నీవు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. జ్ఞానం అన్నది దేవుని నుండి వచ్చినది, ప్రకృతి సంబంధమైనది. 2 రకాలుగా ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. దయ్యముల జ్ఞానము చాలా డేంజర్. మత్సరము, వివాదములు, ఇవన్నీ కూడా అల్లరి, ప్రతి నీచ కార్యము, ప్రతి హేయ కార్యము, ప్రతి శారీరక కార్యము, ఇవన్నీ కూడా ఈ లోకంలో నుంచి ప్రకృతి సంబంధంగా వచ్చినవి. పైనుండి వచ్చిన జ్ఞానం పవిత్రమైంది. అది ఎప్పుడు కూడా సమాధానకరమైనటువంటి సంగతులనే కోరుకుంటుంది, మృదువుగా మాట్లాడుతుంది, సులభముగా లోబడుతుంది. అవతలి వారు ఒకవేళ మీ భర్త అనుకోండి, మిమ్మల్ని ఎంత ద్వేషం చూపించినా, మీ మీద ఎంత కోపన్నా ఆయన వదిలి వెళ్ళదు. ఎందుకంటే దేవునికి కట్టుబడి ఉన్నారు కనుక, అది దేవుని క్షమాపణ గుణం మీలో ఉన్నది కనుక, కలగజేస్తుంది కనుక. కనికరముతో మంచి ఫలములతో నిండుకొని పక్షపాతమైన వేషధారణ లేనిదై ఉంటుంది. వేషధారణ తెలియదు, యాక్టింగ్ తెలియదు ప్రేమకి. లోపలను బయటను ఒకే రకంగా ఉంటుంది. కొందరు బయటికి చాలా గంభీరంగా కోపంగా మాట్లాడుతూ ఉంటారు, నిజంగా కోపంగా మాట్లాడే వారికి ప్రేమ ఉంటుంది. కొందరు తేనె పూసిన కత్తి లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. ఎంత తీయగా మాట్లాడతారంటే హృదయము కోయబడుతూ ఉంటుంది అనమాట, మెల్ట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ మాటలకు. కానీ వారి మాటల నిండా, వారి హృదయం నిండా విషం ఉంటుంది. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. దేవుని జ్ఞానము పొందుకొని ఈ లోకంలో బహు జాగ్రత్తతో బ్రతకాలి. నీతి ఫలములు సమాధానం వారికి సమాధానం విత్తబడుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన త్రాసు పట్టుకొని ఒకానొక రోజు నిన్ను కొలత వేయడానికి ప్రతి కార్యమును, ప్రతి క్రియలను ఆయన తక్కెడలో తూస్తారు. అప్పుడు నీ విశ్వాసము నిలబడగలుగుతుందా? నీవు దేవుని పేరిట చేసిన క్రియలు నిలబడగలుగుతాయా? నువ్వు ఎన్నిసార్లు పడిపోకుండా ఆయన కొరకు నిలబడగలిగావు? ఎంతమందికి సాక్షిగా ఉన్నావు? నీ యథార్థత నీకు భక్తి పుట్టింపదా అంటున్నారు యోబు. అంత కాకపోయినా
మన జీవితంలో మనకున్నంత ఈ లోకంలో అట్లీస్ట్ కొన్నైనా దేవాది దేవుడు చెప్పుకొని మన గురించి బలా నమ్మకమైన మంచి దాసురాల ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు చాలు, నీ యజమానిని సంతోషంలో పాలు పంచుకో అని మన గురించి కూడా ఒక మాట చెప్పగలిగేలా మనం బ్రతకాలండి. దేవుడి వాక్యం మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకొని నీతి ఫలములు ఫలించినట్లుగా మిమ్మల్ని బ్లెస్ చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన, మహోన్నతుడా, గొప్ప దేవ, మీరు ఇచ్చినటువంటి ఈ దినమును బట్టి, మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాణమును బట్టి, సజీవ లెక్కలను ఉంచుదాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా, ఇంతవరకు నాయన అవివేకముతో ఈ నోటితో ఎన్నో పాపములు చేసి ఉన్నాను. సహాయం చేసి నన్ను రక్షించి నన్ను క్షమించి నన్ను నీ యొక్క సన్నిధిని నిలబెట్టుకున్నారు. మరలా నేను పడిపోవచ్చున్నాను, సహాయం చేయండి తండ్రి అంటూ ప్రభా బలహీనులైన సన్నిధిని ఆధారపడుతూ నీ మీద ఆధారపడుతూ మోకరిన ప్రతి బిడ్డను సహాయం చేయండి ఆయన, జ్ఞాపకం చేసుకోతండి. వారు నిలబెట్టండి ప్రభా, వారి క్రియలు ప్రభా తక్కెటలో తూగునట్లుగా నీ సన్నిధిని ప్రభా వారు సమాధాన ఫలములు ఫలించినట్లుగా సహాయం చేయండి. నీతి ఫలములు ఫలించుటకు సహాయం చేయండి. క్రియలు లేని విశ్వాసం మృతము కదా నాయన, విశ్వాసముతో క్రియలను చేయుటకు సహాయం చేయండి. నీ సన్నిధిని ప్రభువా జీవ మరణములు నాలుక వశమున జీవమును ప్రకటించుటకు సహాయం చేయండి తండ్రి. యోగ్య ప్రవర్తన కలిగిన వారై క్రియలను మీ ఎదుట కనపరుస్తూ ప్రభువా జ్ఞాన వివేకములు కలిగి జీవించు భాగ్యము ప్రతి ఒక్కరి మీద జ్ఞాన వివేచం గల ఆత్మను కుమ్మరించమని ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్న నా యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.